పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన స్పోర్ట్స్ అడ్డాలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే హెచ్సిఏ. మరి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేటప్పటికీ మరి వేరే అసోసియేషన్తో కంపేర్ చేసుకున్న ఈ అసోసియేషన్కి మాత్రం ఒక ప్రత్యేకత అనేది కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే మెయిన్గా వివాదాలలో మరి ఎప్పుడు ముందుంటుంది. అండ్ ఇప్పటివరకు జరిగిన వివాదాలు చూసుకుంటూ ఉంటే హెచ్సిఏ అనేటప్పటికీ అండ్ అక్కడ ప్లేయర్స్ ఎంపిక విషయంలో అయినా కానీ, అండ్ దాంతోపాటు కొంచెం డబ్బుల విషయంలో అయినా కానీ, అండ్ టికెట్స్ మెయిన్గా ఐపీఎల్ టికెట్స్ విషయాల్లో ఇలా పలు రకాల విషయాల్లో మెయిన్గా అధ్యక్షుడు పదవి తీసుకునే టైంలో కూడా మరి ఎక్కిన తర్వాత దాన్ని మరి అపోజ్ చేసేవాళ్ళు, మరి ఉన్న కమిటీ సభ్యులైనా కానీ వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు వివాదాల వల్ల హెచ్సిఏ అనేది కూడా చాలా వరకు ఫేమస్ అయిపోయింది. అండ్ రీసెంట్గా దీని గురించి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అరెస్ట్. మరి సిఐడి అధికారులు మరి ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, ఈ ఇయర్ జరిగిన ఐపీఎల్ మ్యాచెస్లో లక్నో వర్సెస్ మరి సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్, అది కూడా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న టైంలో మరి ఒక బాక్స్కి మెయిన్గా తాళాలు వేసేశారు. అండ్ దాని గురించి వివాదం అనేది కూడా చూసాము. అండ్ మెయిన్గా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని అయితే ఒక ఆర్టికల్స్ అనేది కూడా వచ్చాయి. అసలు ఎవరు దీని వెనకల ఉన్న కారణం ఏంటి అని చెప్పేసి గవర్నమెంట్ కూడా దీని గురించి సీరియస్ వార్నింగ్స్ అనేది కూడా వచ్చింది. దీని మీద విచారణ అనేది కూడా ఏర్పడింది. మరి ఐపీఎల్ అనేటప్పటికీ దేశంలోనే కాదు మరో ప్రపంచంలో చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ప్రతి ఒక్క మ్యాచ్కి అలాంటి వ్యూవర్సే చూస్తూ ఉంటారు. మ్యాచ్ మధ్యలో ఇలాంటి చిన్న వివాదం వచ్చినా కానీ భూతద్దంలో పెట్టినట్టు ప్రతి ఒక్కరు ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాంటిది సన్ రైజర్స్ వర్సెస్ మరి లక్నో సూపర్ జైంట్స్ మధ్యలో జరుగుతున్న మ్యాచ్లో మెయిన్గా ఎస్ఆర్హెచ్ వాళ్ళు టికెట్లు మేము అనుకున్న దానికంటే తక్కువ ఇచ్చారు, అందుకోసమే మాకు అడిగినన్ని ఇవ్వలేదు అని చెప్పేసి హెచ్సిఏ వాళ్ళు తాళాలు వేశారని చెప్పేసి ఇలా చాలా మరి వాటి వెనకాల ఒక చిన్న సైజ్ డ్రామానే జరిగింది. అండ్ గవర్నమెంట్ కూడా మెయిన్గా రేవంత్ రెడ్డి గారు దీన్ని కొంచెం ఫోకస్గా తీసుకొని ఆ టైంలో ఆయన కింద ఉన్న స్పోర్ట్స్ శాఖలో మెయిన్గా ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు ఆయనైతే సిఐడి విచారణకు కూడా ఆదేశించారు. అండ్ ఇన్ని రోజుల తర్వాత సిఐడి విచారణ మన అయితే దానికి కూడా కొంచెం ఒక కొలిక్కి వచ్చినట్టు అనిపిస్తుంది. అందులో A1గా అయితే జగన్మోహన్ రావుని మరి అయితే వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు. అండ్ A2, A3 కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అండ్ A6 ఇలా సుమారు 6 నుంచి 7 వరకు కూడా కంప్లీట్గా వాళ్ళని కూడా మరి కస్టడీలోకి తీసుకొని సో వాళ్ళైతే విచారిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది కేవలం క్రికెట్ అసోసియేషన్ మీద మాత్రమే మచ్చ అనేది పడదు. మెయిన్గా ఎవరైతే ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారో ఆ గవర్నమెంట్ మీద కూడా మచ్చపడుతుంది. దాన్ని అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందుకోసమే సిఐడి విచారణ అనేది కూడా చేశారు. అండ్ మెయిన్గా టికెట్స్ వివాదంలో మరి చాలా రోజుల నుంచి కూడా ఒక పెద్ద దుమారం అనేది రేగుతూ ఉంది. అండ్ క్రికెట్ అసోసియేషన్కి ఎన్ని పర్సంటేజ్ టికెట్స్ అనేది కూడా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ నుంచైనా కానీ ఆ గ్రౌండ్కి సంబంధించిన ఎవరైతే హోమ్ గ్రౌండ్ మరి మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు టికెట్స్ అనేది కూడా కేటాయిస్తారు. అలా కేటాయించిన తర్వాత వాళ్ళ కింద ఉన్న సబ్ మరి అసోసియేషన్స్ కూడా ఆ టికెట్స్ అనేది కూడా వాళ్ళ కోటాకు తగ్గట్టు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే జగన్మోహన్ రావు గారు కానీ అండ్ లేకపోతే మిగతా వాళ్ళు సో వాళ్ళు చేసుకున్న వివాదం ఏంటంటే వాళ్ళు అడిగినన్ని టికెట్స్ మరి ఆ మేనేజ్మెంట్ టీమ్ మేనేజ్మెంట్ నుంచి రాకపోవడం వల్ల ఇలాంటి వివాదం అనేది కూడా తలెత్తడం కానీ అండ్ ఇది ఎక్కువగా ఫోకస్ అయినట్టు కూడా అనిపించింది. దీని గురించే కాకుండా కొన్ని రోజుల క్రితము మెయిన్గా ఒక మ్యాచ్ జరుగుతూ ఉన్న టైంలో కరెంట్ అనేది కూడా పోయింది. ఏంటి మ్యాచ్ జరుగుతున్న టైంలో కరెంట్ పోవడం ఏంటి అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అంటే దానివల్ల మెయిన్గా సో ఆ క్రికెట్ అసోసియేషన్ యొక్క పరువు అనేది కూడా పోయింది. మరి కరెంట్ని కట్ చేసిన మరి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మెయిన్గా ఇంకా వాళ్ళు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదు, అందుకోసమే మేము కట్ చేసాము అని. మిగతా టైంలో మరి మ్యాచెస్ జరగవు, అలాంటి టైంలో అడిగినప్పుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు, అందుకోసమే ఇలా జరిగిందని చెప్పేసి దీని వెనకల పలు కథనాలు అనేది కూడా మరి అయితే సరౌండింగ్ అనేది కూడా వచ్చింది. ఎప్పుడైతే మరి మ్యాచ్ జరుగుతూ ఉన్న టైంలో మెయిన్గా అలా కరెంట్ తీసేసిన సందర్భాలు ఇలాంటి వివాదాలు జరుగుతున్న టైంలో ఆ స్టేడియం క్రికెట్ గ్రౌండ్లో కూడా చాలామంది అఫీషియల్స్ పెద్ద వాళ్ళు కూడా క్రికెట్ చూస్తూ ఉన్నారు. కాబట్టి అది కూడా ఆ రోజులో ఒక సెన్సేషన్ న్యూస్ అయింది. అండ్ ఇప్పుడు టికెట్ల వివాదం అంతకంటే ముందు ఒకసారి మనం చూసుకుంటే ఎప్పుడైతే హెచ్సిఏకి ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయో ఒక కుమ్ములాటలు అనేది కూడా మనం చూస్తూ ఉంటాం ప్రతి ఒక్కసారి. మరి ఎన్నికలంటేనే మరి విమర్శలు ప్రతి విమర్శలు అనేది మనం సామాన్యంగా చూస్తూ ఉంటాం. కాకపోతే వీళ్ళు ఇంత తిన్నారు, వాళ్ళు అలా అభివృద్ధి చేయలేదు, వీళ్ళు ఇలా పార్షాలిటీ చూపిస్తున్నారు, ఇలాంటి పలు కథనాలు అనేది కూడా మనం చూసాము. దానివల్ల
ఇది కొంచెం ఎక్కువగా ఫోకస్ అయింది. అండ్ హెచ్‌సీఏకి అండ్ ఈ ఎలక్షన్స్ ఏంటి పెద్ద ఎలక్షన్స్ లాగా మీరైతే చూస్తున్నారా ఏంటా అని చెప్పేసి మీరు అంటే ఏంటి ఇంత ఫోకస్ చేస్తూ ఉంటారా అనుకోవచ్చు. కాకపోతే ఇది మరి ఒక రాష్ట్రానికి సంబంధించిన క్రికెట్ అసోసియేషన్ అంటే మరి ఆర్థికంగాను అండ్ దాంతో పాటు పేరు, పలుకుబడి ఇలా అన్ని రకాలుగా కూడా దానికంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అనేది కూడా ఉంటుంది. ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ, ఒక మెంబర్ అయితే వచ్చే బెనిఫిట్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ మెయిన్‌గా క్రికెట్ అంటే మన దేశంలో ఒక ఆరాధ్య దైవంగా మనం భావిస్తూ ఉంటాము. మరి అలాంటి క్రికెట్‌కి రావాలని ఎంతోమంది స్పోర్ట్స్ పర్సన్స్ మరైతే రోజు మరి సంవత్సరాల తరబడి మరైతే వాళ్ళు కూడా కష్టపడుతూ ఉంటారు. వచ్చిన తర్వాత వాళ్ళకంటూ వచ్చే గుర్తింపు కానీ ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈ క్రికెట్ అసోసియేషన్ నుంచే కాకుండా అండ్ వేరే రాష్ట్రాల తరపున ఆడుతున్న ప్లేయర్స్ అనేది కూడా మెయిన్‌గా మనం చూసాం. హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ చేసుకొని మొహమ్మద్ సిరాజ్ కానీ అండ్ దాంతో పాటు కూడా తిలక్ వర్మ ఇలాంటి ప్లేయర్స్ ఎంతోమంది కూడా వెళ్లారు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఇంతకుముందు మెయిన్‌గా మన హైదరాబాద్ నుంచి ఇండియన్ టీమ్ కెప్టెన్ అయిన అజారుద్దీన్ మరి వీళ్ళందరినీ కూడా అందించింది. మరి ఇలాంటి అద్భుతమైన క్రికెట్ అసోసియేషన్‌లో ఇలాంటి వివాదాలు చూస్తుంటే చాలామంది కూడా బాధపడిన సందర్భాలనేది కూడా ఉంది. ఇన్‌ఫాక్ట్ దీనికంటే అండ్ ఇలాంటి వివాదాలే కాకుండా మరి అధ్యక్షుడు ఎన్నిక టైంలో కూడా మరైతే చాలా వరకు వివాదాలనేది కూడా చూసాము. అజారుద్దీన్ ఎప్పుడైతే 2019లో ఒక అధ్యక్ష పదవి తీసుకున్నారో అండ్ ఆ తర్వాత కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన ఆరోపణలు అండ్ దానికి సంబంధించి మరైతే తను ఇప్పుడు అధ్యక్షుడిగా పనికిరాడని చెప్పేసి తన సభ్యులు చేసిన ఆరోపణలు కానీ ఇలాంటి ఎన్నో వివాదాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్‌గా కుమ్ములాటలు. మరి సభ్యుల మధ్యలో కుమ్ములాటల విషయానికి వచ్చేటప్పటికి హెచ్‌సీఏ చాలా వరకు వార్తల్లోకి ఎక్కిన సందర్భాలు మనం చూసాము. మరి ఇలాంటి వివాదాలు ఇప్పుడు ఎంతవరకు దారి తీస్తాయో తెలీదు. అండ్ ఎప్పుడు మనం చూసే వివాదాలు కేవలం వార్తల వరకు ఉండేవి. కానీ ఈసారి ప్రభుత్వం మరి కన్నెర్ర చేయడంతో సీఐడీ విచారణ, దాని తర్వాత జగన్మోహన్ రావు యొక్క అరెస్ట్ అనేది ఇప్పుడు మరి హెచ్‌సీఏ మీద ఎంతవరకు ప్రభావం ఉంటుంది, మళ్ళీ దానికి ఎన్నికలు ఏమన్నా నిర్వహిస్తారా అండ్ ఎలా ఉండబోతుందా ఏంటా అనేది కూడా మరి కొన్ని రోజుల్లో చూద్దాం. కాకపోతే ఈ వివాదాలు పక్కన పెట్టేసి మెయిన్‌గా ప్రతిభ ఉన్న ప్లేయర్స్‌ను మాత్రం ఎంకరేజ్ చేశారంటే మాత్రం ఈరోజు మనం చూస్తున్నాము దేశం తరపున మన వాళ్ళు ఎంతమంది ఆడుతున్నారో. హైదరాబాద్ నుంచి ఎంతోమంది క్రికెటర్స్ అనేవాళ్ళు కూడా మరి మారుమూల గ్రామాల నుంచి కూడా వస్తారని కూడా మనం కూడా ఆశిద్దాము. అండ్ కేవలం క్రికెట్ అనేది హైదరాబాద్ వరకు మాత్రమే కాకుండా తెలంగాణ చుట్టుపక్కల అండ్ వేరే గ్రౌండ్స్ అనేది కూడా డెవలప్ చేస్తే బాగుంటుందని కూడా చాలామంది కూడా అంటూ ఉన్నారు. అండ్ ఈ వివాదం ఇంకెంత ముందుకు దారి తీస్తుందో ఏంటో మరిన్ని అప్డేట్స్‌తో మళ్ళీ కలుద్దాం.